Presidents, FAI members, VVIPs, media, CC members and Konigeti family. అందరికీ శుభాభివందనం అండ్ వెల్కమ్ టు ఆల్ సార్. ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే మనం ఎంతసేపు తీసామో ఆ 3-4 గంటలు చెప్పాల్సి ఉంటుంది. అంత పెద్ద కార్యక్రమం అది. కానీ క్లుప్తంగా ఒక 4-5 నిమిషాల్లోనే దీన్ని కూడా నేను ముగిస్తానండి. ఈ చెప్పే దాంట్లో డిఫరెంట్ సందేశాలు కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. బాపూజీ చూపిన బంగారు బాటలో, అమరజీవి ప్రవచించిన సేవా తోటలో, కన్యక పరమేశ్వరి విశ్వజనని ఆశీస్సులతో మనమంతా ఒకటిగా మన శ్వాసే ప్రగతిగా సాగాలని కోరే సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతం. మంచి చేయడానికి మహాత్మానే కానక్కర్లేదు, మానవత్వాన్ని చూపడానికి మదర్ తెరిసాల ఆ వారసత్వాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు. అలా వైశ్య సోదరులలో సమైక్యత, స్నేహభావం, సంఘటితం పెంపొందించాలని, వ్యక్తి వికాసానికి గొప్ప ఆరంభంగా నిలవాలని ఉత్తమ ఆశయాలతో వెలిసిన వేదికలే మన సంస్థలు, వైశ్య సంస్థలు. వైశ్య జాతిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశిస్తూ మన వివిధ వైశ్య సంస్థలకు పునాది వేసిన పెద్దలకు మనస్ఫూర్తిగా అభినందనలు. మన మహాసభ కూడా రోషయ్య గారి స్ఫూర్తితోనే చాలా ముందుకు వెళ్ళిందండి. డాక్టర్ కొనిజేటి రోషయ్య గారి 3rd యానివర్సరీ 3వ వర్ధంతి సందర్భంగా 4th డిసెంబర్ నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైటెక్స్ నందు పెద్ద ఎత్తున మన వైశ్య సోదర సోదరిమణులంతా కలిసి అద్భుతంగా నిర్వహించాం. అన్ని ప్రదేశాల నుండి వైశ్య సోదర సోదరిమణులందరూ వచ్చి పాల్గొన్నారు. ఆల్ ఫెల్ట్ ఇట్ వాస్ ఎక్సలెంట్ బిఫోర్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు. రోషయ్య గారి విలువలను, స్ఫూర్తిని, చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ అదే విధంగా ఎదగాలని కోరుకుంటూ నిర్వహించాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో అన్ని వైశ్య సంస్థలు, వైశ్యులందరూ, FAI మెంబర్స్, అపోపా మెంబర్స్ మరియు కె రోషయ్య మెమోరియల్ ఫోరం సభ్యులు కూడా పాల్గొన్నారు. వారి ఇనిషియేటివ్తోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మనం. ఇంకా వివిధ వైశ్య సంస్థల అధ్యక్షులు, శాసనసభ సభ్యులు, మినిస్టర్స్, ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. రోషయ్య గారితో అనుబంధం ఉన్న సమకాలికులు, రోషయ్య గారి సమకాలికులు, వారి కుటుంబ సభ్యులు కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 రంగాల్లో రాణించిన వారిని కూడా వారి ప్రతిభను గుర్తించి మనం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ డాక్టర్ కొనిజేటి రోషయ్య స్ఫూర్తి అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు 3 చారిటబుల్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేశారు, మీరందరూ చూశారు. అందుకే ఎక్కువ రిపీట్ చేయకుండా కొన్ని గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా FAI అవపా నుండి అందరికీ ఉపయోగపడే నేషనల్ వాసవి డాక్టర్స్ డైరెక్టరీని 7 మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మరియు 28 స్పెషాలిటీస్ కలిగిన 1400 పైన డాక్టర్ల డీటెయిల్స్ వారి QR కోడ్తో సహా అందులో పొందుపరచబడ్డాయండి. QR కోడ్ అంటే తెలుసు మీకు, ఆ డైరెక్టరీలో తీసుకొని మనం స్కాన్ చేసుకుంటే డేటా అంతా మన మొబైల్లోకి వచ్చేస్తుంది. అదే మనకు కావాల్సింది కూడా. అలాంటి సదుపాయాలు కూడా మా డైరెక్టరీ కమిటీ ఎంతో ముందుకొచ్చి చాలా శ్రమించి ఆ అవకాశాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ డైరెక్టరీ అన్ని వైశ్య సంస్థలకి, వైశ్య పత్రికలకు, ట్రస్టులకు, హాస్టల్స్, సత్రాలకు ఉచితంగా అందజేశాం ఆ రోజు. ఈ రోజు కూడా అదేవిధంగా వారందరినీ కూడా రమ్మన్నాం, ఆ సంస్థల హెడ్లని, వారందరికీ కూడా ఉచితంగానే ఇస్తున్నామండి. ఈ రోజు కూడా అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. ఎడిషనల్ గా కావాలనుకునే వారికి విడిగా ఇంకొక కౌంటర్ ఉందండి, 4th కౌంటర్. ఆ కౌంటర్లో మీరు తీసుకోవచ్చు. దానికి కూడా మీరు ఇందాక చెప్పినట్లు ఆల్రెడీ వెబ్సైట్ లో దీని గురించి పొందుపరిచామండి. వెబ్సైట్ లో యూ కెన్ గో అండ్ సెర్చ్ హైదరాబాద్ అంటే స్టేట్ వైజ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అలా సెర్చ్ చేసుకోవచ్చు. అందులో స్పెషాలిటీ డాక్టర్స్ చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అల్లోపతి, ఆయుర్వేదిక్, యునాని, ఆక్యుపంచర్, న్యాచురోపతి ఇలాంటి అన్ని కేటగిరీలో కూడా మీరు సెర్చ్ చేసుకుంటే కూడా మా డాక్టర్ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. అందులో చాలా సులువుగా ఉంటుంది ఆ కార్యక్రమానికి. దానికి కూడా ఇమర్ శివ గారే మాకు హెల్ప్ చేశారు ఇనిషియల్ గా. ధన్యవాదాలండి. ఈ వెబ్సైట్, యాప్ ఇలాంటి సలహాలు చాలానే ఉన్నాయండి. ఈ డైరెక్టరీ కూడా చాలా సంవత్సరాల నుంచి మేము కూరుకొని ముందుకు తీసుకెళ్లామనుకుంటే ధనం మూలం నిధం జగత్ అక్కడే ఆగాం. దానికి కూడా చాలా మంది స్పాన్సర్స్ అక్కడ కూడా మొట్టమొదటిగా అనిల్ గారు దానికే ఇనిషియేట్ చేశారు. దాని తర్వాత సుబ్బారావు గారు కూడా దానికే ఇనిషియేట్ చేశారు. వారు కూడా సీనియర్ సుబ్బారావు గారు అని తెలుసుకున్నాం. మీకు కూడా బండారు సుబ్బారావు గారు ఆయన కూడా అందరికీ అలా వాళ్ళ బ్రాండ్ పేరుతో వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఇందాక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జై వాసవి అని కాకుండా జై వాసవి మాత అనడం మనం పెడితే బాగుంటుందండి. జై వాసవి మాత, జై జై వాసవి మాత అనే మనం వాడతామండి. సమర్థవంతంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కేవలం ఒక నాయకుడితోనే సాధ్యపడదు. సభ్యుల సమిష్టి కృషి అవసరం.
ఆ సమిష్టి కృషిని ఇక్కడ మన అందరం ఇంతమంది సభ్యుల్లో చూస్తున్నాం. లక్ష్యం పెట్టుకోవడమే కాదు, సాధిస్తేనే సాధన, కార్యాచరణకు ఉపక్రమిస్తేనే వారికి తప్పక విజయం లభిస్తుంది. మన వైశ్య సంస్థల లీడర్స్ మరియు సభ్యులు అందరూ అన్ని ప్రాంతాల నుండి హైటెక్స్ లో పెద్ద ఎత్తున సమావేశం కావడానికి మీరందరి సంకల్ప బలమే ఈ ఐక్యతను చూపిస్తున్నా మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు. చివరిగా ఒక 3 పాయింట్స్ అండి. సక్సెస్, సముద్రం సక్సెస్. సముద్రం అంటే ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ఒక రంగా ఉంటుంది. ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేసే వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత మన సక్సెస్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన కోర్ కమిటీ సభ్యులు మరియు విఐపీస్, మా డైరెక్టరీ స్పాన్సర్స్, వీరందరూ కూడా ఇలా విజయం సాధించిన వాళ్ళే. అందుకే అలాంటి వాళ్ళని మనం ఈరోజు పిలిచాం. ప్రతి సంస్థ యొక్క ప్రెసిడెంట్ ని ఈరోజు పిలవడం జరిగింది. మొన్న పిలిచినప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ మరియు సభ్యులందరినీ పిలిచాం. ఇలా మనం సంఘటితంగా యూనిటీగా ఉంటే మనకు చాలా బలం ఉంటుందండి. అందుకే నా యొక్క ఈ డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయడం చాలా అవసరం. మొన్న కూడా మనం చూసాం, సీఎం గారు ఉన్నంతసేపు కూడా చాలా చక్కగా జరిగింది. దాని తర్వాత కొద్దిగా మనం డిస్టర్బ్ అయ్యాం. ఆ 10% కూడా కాకుండా ఉంటే ఇంకా చాలా డిసిప్లిన్ చాలా మెయింటైన్ చేస్తే బాగుండేది. మనం ఒక కార్యక్రమం చేసుకుంటే 10 మంది వచ్చి నేను కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయిపోతాను, అప్పటికప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా 4 వచ్చారు, సార్ నేను స్టేజ్ మీద వచ్చి పావుగంట తీసుకుంటారన్నారు. అలా డిసిప్లిన్ చేంజ్ అయిపోతే చాలా మారిపోతుంటుందండి. అలాంటి సంస్కృతిని తగ్గించాలని నేను కోరుకుంటాను. క్షమించాలండి, ఇక్కడ నన్ను అడిగిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా ఈ సందేశం ఇవ్వదలుచుకున్నాను. మీతో పాటు తర్వాత జనరేషన్స్ కూడా ఇలాంటి లీడర్స్ తయారు చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళండి, మీరందరూ కూడా అలాంటి సహాయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రోసయ్య గారి 3వ సంస్మరణ సభ మరియు నేషనల్ వాసవి డాక్టర్స్ డైరెక్టరీ రిలీజ్ కు సహకరించి సక్సెస్ చేసిన సభ్యులందరికీ, వివిధ సంస్థల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు వారి సభ్యులు, అతి ముఖ్యంగా కోర్ కమిటీ సభ్యులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనందరం ఇక్కడ కలిసి ట్రయాంప్ మీట్, అదే ఒక మన కామన్ గా పిలుచుకునే సక్సెస్ మీట్ జరుపుకోవడం ఎంతో సంతోషకరం. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ ట్రయాంప్ మీట్ అండి. జై వాసవి మాత, జై జై వాసవి మాత, జై భారత్. ధన్యవాదాలండి. నెక్స్ట్ కార్యక్రమం కొద్దిసేపు ఉందండి, ఎక్కువసేపు లేదు, దయచేసి మన్నించాలని కోరుతున్నాను.